భూముల పంచాలి మరి అది ఒడిసేరా ఎట్లా ఏంది ఏం కథ ఓ మనకు తెలిస్తే మాట్లాడతాం, తెలియనప్పుడు ఏం మాట్లాడతాం. ఇప్పుడు 400 ఎకరాలు సర్కార్దే అని తెడతెరమైందట, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందట. ఇక మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోయిలాగరు బీజేపీ కోయిలాగరేమో ఈ యూనివర్సిటీ కోయిలాగరని కలుపుతున్నాయట, పంచాయతీలు ఎత్తున్నాయట. మరి ఎట్లా అంటావు, ఇది సరే అంటావా మంచిదే అంటావా? మనకు తెలియదు కదా, నేను దాని గురించి తెలియదు, మనం ఏం మాట్లాడదాం చెప్పు. కోళ్ళమ్ముడు కూరమ్ముడే ఎరికేనా ఇక అదే అంతకన్నా ఎక్కువ ఏం తెలియదు కదా మనకు. సరే మరి ఇప్పుడు రాకపోగా రేవంత్ సర్కార్ వచ్చినాక ఏమనిపిస్తుంది పానం? ఏమనిపిస్తే అందరికి అనిపించేది, మనకు అనిపిస్తుంది. అందరు ఏమంటారో అదే మనం కూడా అనిపించేది. నీకేమనిపిస్తుంది అంటున్నా? ఏమనిపిస్తుంది అన్న, మంచి చేస్తుంది కదా సర్కార్, మంచి చేస్తుంది కదా. వచ్చింది వస్తుంది, ఇంకోసారి వస్తే ఇంకా మంచిగా వస్తుంది లైన్లకు. అది కోయిల తావన పడ్డది.